మహిళా సమాఖ్య సభ్యులకు ఏడాదికి 2 నాణ్యమైన చీరలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మొదటిగా ప్రతి జిల్లాలో ఒక చోట ప్రభుత్వ భూముల్లో మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంకును ఏర్పాటు చేస్తాం. తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి 1 చొప్పున ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పట్ల ప్రధాని మోదీ వ్యవహరించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఢిల్లీలో 98వ అఖిల భారతీయ మరాఠా సాహిత్య సమ్మేళనంలో ఈ ఇద్దరు నేతలు పాల్గొన్నారు. వేదికపై కూర్చున్న సమయంలో పవార్ కి మోదీ హెల్ప్ చేశారు. కుర్చీ వెనక్కి జరిపి కూర్చోబెట్టారు. అనంతరం గ్లాసులో నీళ్లు నింపు తాగేందుకు ఇచ్చారు. పార్టీలు సిద్ధాంతాలు వేరైనా ఇలాంటి హుందాతనం చాలా మంచిదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏ గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు ఉంటాయో ఆయా గ్రామాల్లో మాత్రమే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామాల్లో మేము పోటీ చేయం. డబుల్ బెడ్రూమ్ ఇల్లున్న గ్రామాల్లోనే బీఆర్ఎస్ పోటీ చేయాలి. 12 నెలల మోదీ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 12 నెలల కాంగ్రెస్ పాలనపై మేము చర్చకు సిద్ధం. మీరు చర్చకు వస్తారా అని కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేసీఆర్కు సవాల్ విసిరారు. వ్యవసాయంపై అవగాహన లేని సీఎం రేవంత్ నిర్వాహకం వల్ల 430 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. పంటలు వేసుకోవద్దని రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడిన వీడియోను ఆయన షేర్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టడం వల్లే భూగర్భ జలాలు అడుగంటాయని వాస్తవమని చెప్పారు. 10 ఏళ్ల సాగును కన్నీటి సేద్యం చేసినందుకు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నో వివాదాల నడుమ 905 గ్రూప్ 2 పోస్టుల మెయిన్స్ పరీక్ష రేపు జరగనుంది. రోస్టర్ల లోపాలు సరిచేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళన తీవ్రతరం చేశారు. ఇదే విషయంపై హైకోర్టుకు వెళ్లగా సింగిల్ జడ్జి ధర్మాసనం పరీక్ష వాయిదాకు నిరాకరించింది. దీంతో అభ్యర్థులు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎగ్జామ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తన తల్లి అంజురమ్మ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరని వచ్చిన వార్తలను మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. మా అమ్మ ఆసుపత్రిలో చేరిందన్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. 2 రోజులుగా ఆమె కాస్త అస్వస్థతకు గురైంది. ఇప్పుడు అమ్మ హుషారుగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఊహాజనిత నివేదికలు ప్రచురించవద్దని అన్ని మీడియాలకు విజ్ఞప్తి చేస్తున్నానని చిరు ట్వీట్ చేశారు. కొడితే మామూలుగా కాదు గట్టిగా కొడతా అంటూ ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. ఆయన కొడితే గట్టిగా కొడతాడంట. ఏం కొడతాడు ఆయన? ఓ ఫుల్లో హాఫో గట్టిగా కొట్టగలడు. కేసీఆర్, నువ్వు గట్టిగా కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు నిర్వహించే నీ కొడుకును, లిక్కర్ స్కామ్ చేసిన నీ కూతురుని, కాళేశ్వరం డబ్బులు దోచుకున్న నీ అల్లుడిని కొట్టు. మమ్మల్ని కొడతానంటే మా కార్యకర్తలు ఊరుకోరు అని హెచ్చరించారు. పబ్బులకు వైన్స్ కు అడ్డురాని ట్రాఫిక్ జామ్ 2 గంటలు ఉండిపోయే స్ట్రీట్ వెండర్స్ కి అడ్డొస్తుందా అని మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత మండిపడ్డారు. స్ట్రీట్ వెండర్స్ పై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఘటనా స్థలాన్ని కార్పొరేటర్ పరిశీలించారు. తమ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో లోన్స్ ఇప్పించి ఐడి కార్డ్స్, సర్టిఫికేట్లు ఇచ్చి మరీ స్ట్రీట్ వెండర్స్ ని ఆదుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తనతో పాటు లక్షలాది మందిలో స్ఫూర్తి రగిల్చిందని ప్రధాని మోదీ అన్నారు. గత 100 ఏళ్లుగా భారత సంస్కృతి సాంప్రదాయాలను కొత్త తరాలకు పరిచయం చేస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ లో భాగమవడం తన అదృష్టమని పేర్కొన్నారు. మరాఠా వ్యక్తి 100 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ సంస్థ మరిచెట్లా విస్తరించిందని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఆర్ఎస్ఎస్ శతదినోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్పై దాడి చేసి అరెస్ట్ అయిన వీరరాఘవరెడ్డి 3 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. నిందితుడు తెలుగు రాష్ట్రాల్లోని 6 ప్రధాన ఆలయాలకు వెళ్లి రామరాజ్య స్థాపన పేరిట ఫండ్స్ వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అతని బ్యాంక్ అకౌంట్లో 20,000 ఉన్నట్లు, అరెస్టుకు ముందుకు నగదు మొత్తాన్ని డ్రా చేసినట్లు అనుమానిస్తున్నారు. విచారణ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. సీఎం రేవంత్ కక్షపూరితంగానే మాజీ సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. అరుపులు పెడబుబ్బలతో తాగునీటి కష్టాలు తీర్చలేరని మండిపడ్డారు. చర్చలకు నేను సిద్ధం. ఏ రోజు ఎక్కడికి రావాలో నువ్వే చెప్పు రేవంత్. నీ ఇంట్లో పెట్టినా సరే తప్పకుండా వస్తా. 6 గ్యారంటీలు, 420 హామీలు, అభివృద్ధిపై చర్చించి నీ పిచ్చి ప్రలాపనలను ఉతికి ఆరేస్తానని ట్వీట్ చేశారు. రాజకీయాల్లోకి తన ప్రవేశం ఆలస్యమైందని, అందుకే ఓటమి పాలయ్యానని మక్కల్ నీత్ మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ పార్టీ మీటింగ్లో పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితమే వచ్చి ఉంటే ఈ రోజు తన పరిస్థితి వేరేగా ఉండేదని వ్యాఖ్యానించారు. తమిళ భాష కోసం ప్రాణాలు ఇస్తారని, సున్నిత అంశాలతో ఆడుకోవద్దని కేంద్రాన్ని హెచ్చరించారు. పార్లమెంట్లో ఏడాది తన పార్టీ గొంతు వినిపిస్తుందని కార్యకర్తలకు చెప్పారు. జీవో 29 వల్ల ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తీన్మార్మలను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తున్న విధానం వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రిజర్వేషన్ కోటాను మినహాయించి జనరల్ కేటగిరీలో అమలు చేయాల్సిన ఏడబ్ల్యూఎస్ ప్రస్తుతం రిజర్వేషన్ జనరల్ కేటగిరీ మొత్తానికి అమలు చేయడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు నష్టం జరుగుతుందని తీన్మార్మలను అన్నారు. అమెరికా దర్యాప్తు సంస్థ FBI కొత్త డైరెక్టర్గా భారత సంతతి వ్యక్తి కాష్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం. కశ్యప్ ప్రమోద్ పటేల్ అని నేను అమెరికా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారని, శత్రువులందరి నుంచి దాన్ని రక్షిస్తారని, ఈ బాధ్యతని ఎలాంటి బలవంతం లేకుండా స్వీకరిస్తున్నానని, విశ్వాసంగా నా విధుల్ని నిర్వహిస్తున్నానని ప్రమాణం చేస్తున్నాను అంటూ బాధ్యతలు స్వీకరించారు. లిఫ్ట్కు స్లాబ్కు గోడకు మధ్య ఇరుక్కొని 6 ఏళ్ల బాలుడు అర్ణవ్ 2 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. 3వ అంతస్తులో లిఫ్ట్ డోర్ తెరిచి బయటకు వచ్చే క్రమంలో పిల్లాడు జారిపోయి ఫస్ట్ ఫ్లోర్ గోడకు మధ్య కదలలేని స్థితిలో ఉండిపోయాడు. పోలీసులు లిఫ్ట్ గోడలు బద్దలు కొట్టి బాలుడిని కాపాడారు. నడుము, కడుపు భాగానికి తీవ్ర గాయాలు కావడంతో నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. బాలుడి అవయవాలు ఏమైనా దెబ్బతిన్నాయో వైద్యుల పరీక్షల అనంతరం తెలుస్తుందన్నారు. నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 2024 డిసెంబర్ 31 నుంచి రద్దు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. 2021 నవంబర్లో చెత్త పన్నుల వసూలు ప్రారంభమైంది. దీన్ని రద్దు చేస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ మేరకు తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించగా గవర్నర్ అనుమతితో ఇటీవల గెజెట్ విడుదలైంది.
ఇప్పటికీ ప్రేక్షకుడిగా సినిమాను ఎంజాయ్ చేస్తుండమే తనకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని నేచురల్ స్టార్ నాని తెలిపారు. కోర్టు సినిమా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, నా దృష్టిలో ఇప్పటివరకు నేను సాధించింది ఏమీ లేదు, కానీ ఈ రోజుకి ప్రేక్షకుడిగా సినిమాలను ఎంజాయ్ చేయగలుగుతున్నా. అదే నా అచీవ్మెంట్. ఏదైనా సీన్ నచ్చితే చప్పట్లు కొడతా, ఎమోషనల్ అయిపోతా, కానీ ఈ సినిమాని ఇలా తీశారంటే నేను జడ్జ్ చేయను అని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. మార్చి 1 నుంచి తెలంగాణలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 35.3 డిగ్రీల నుంచి 38.2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏఎస్ఎఫ్ పెంచికల్పేటలో అత్యధికంగా 38.2 డిగ్రీలు, జగిత్యాల బీర్పూర్లో 38.1, నిర్మల్ గింగాపూర్లో 38.1, నాగర్ కర్నూలు పెద్దబుందూరులో 38 డిగ్రీల చొప్పున టెంపరేచర్ రికార్డ్ అయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పిఎస్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రేమ వివాహం చేసుకున్న జంట పోలీసులను ఆశ్రయించింది. ఇప్పటికే మహేశ్వరం పిఎస్ లో పేరెంట్స్ ఫిర్యాదుతో యువతిపై మిస్సింగ్ కేసు నమోదైంది. వీరిని మహేశ్వరం పిఎస్ కు తరలించేందుకు ఎయిర్పోర్ట్ పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే ప్రేమ జంటకు ప్రాణహాని ఉందని యువకుడి కుటుంబ సభ్యులు అడ్డు తగిలారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఏపీలో మిర్చి ధరలు తగ్గడం రాష్ట్రంలో రాజకీయంగా ఘాటెక్కిస్తుంది. గత సీజన్ వరకు క్వింటాల్కు 21,000కు పైగా పలికిన ధర ఒక్కసారిగా 13,000కు పడిపోయింది. డిమాండ్ తగ్గడంతో కొనుగోళ్లు మద్దతు ధర తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ఏపీలోని మిర్చి బోర్డు ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. దీని ద్వారా రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని బోర్డును ఏర్పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేంద్రానికి కోరారు. మైలర్తోపల్లి పిఎస్ పరిధిలోని లక్ష్మీగూడలోని శనివారం భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. తన భర్త శివ తప్పతాగి శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని, అత్తమామల వేధింపులు కూడా అధికమయ్యాయని బాధితుల లహరి ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసుల ఫిర్యాదు చేసిన లాభం లేదని వాపోయింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగింది. మాస్టర్ లీగ్ కోసం క్రికెట్ గాడ్ సచిన్ బ్యాట్ పెట్టారు. నెట్స్ లో సాధన చేస్తున్నారు. ఆ వీడియోలు చూసి ఫ్యాన్స్ ముగ్ధులవుతున్నారు. టైం గ్యాప్ వచ్చింది, కానీ బ్యాటింగ్ లో టైమింగ్ లో గ్యాప్ రాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రయాగ్రాజ్ ఎంటర్ప్రైజ్ పేరుతో దీపక్ గోయల్ అనే వ్యక్తి మహాకుంభమేళలో డిజిటల్ స్నానం చేయించే బిజినెస్ చేస్తున్నాడు. వాట్సాప్ లో ఫోటోలు పంపితే వాటిని డిజిటల్ ప్రింట్ తీసుకుని త్రివేణి సంగమంలో ఉంచుతున్నాడు. ఇందుకు గాను ఒక్కో ఫోటోకు 1,100 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొందరు ఈ ఐడియాను మెచ్చుకుంటుండగా మరికొందరు సనాతన ధర్మాన్ని మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ పాకిస్తాన్ సైన్యాలు ఈ రోజు పూంచ్లోని చకందా బాగ్ వద్ద బి గ్రేడ్ స్థాయి జెండా సమావేశం నిర్వహించనున్నాయి. గత 20 రోజుల్లో ఎల్ఓసి వద్ద సంభవించిన ఘటనలను చర్చించడంతో పాటు 2000 యుద్ధ విరామ ఒప్పందాన్ని కాపాడే దిశగా దృష్టి సారించే అవకాశం ఉంది. భారత్ మరియు యూకే ఫ్రీ ట్రేడ్ ఒప్పందంపై చర్చలు చేయనున్నారు. మున్నూరు కాప్ మీటింగ్ లో పాల్గొన్న తీన్మార్ మల్లన కులగణనపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తశుద్ధితో కులగణన చేయలేదని, ఇంకా నమోదు కాని వివరాల సర్వే తిరిగి చేయడం ఇష్టం లేకనే టోల్ ఫ్రీ ఎంపీడీఓ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని అంటున్నారని మండిపడ్డారు. కులగణన వైఫల్యం కాదని, కావాలని వెనుకబడిన వర్గాలను తొక్కిపెట్టే కుట్ర అని మల్లన ఆగ్రహం వ్యక్తం చేశారు.